మరి మొన్న జడ్జిమెంట్ వచ్చిన కూడా ఇదే పార్టీ ఎందుకు క్లెయిమ్ చేసుకోలేకపోయింది? మీకే అర్థమవుతుంది కదా ఎందుకు క్లెయిమ్ చేసుకోకపోయినారు అంటే. జైల్లో వెళ్ళినప్పుడు నేను చెప్పాను కదండి మీకు, పదే పదే చెప్పాను. జైల్లో వెళ్ళినప్పుడు పార్టీ వచ్చింది, నన్ను కలవడానికి అనేక మంది నాయకులు వచ్చారు. లాయర్ ఫీజు కూడా నాకు మా నాన్నగారే ఫస్ట్ చెక్ రూపంలో ఇచ్చారు. మీతో పాటు అనేక సార్లు ఇంటర్వ్యూస్ చెప్పాను. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాండి, నాకేం దాచుకునేది లేదు. అయితే మొత్తం ఆ 2 ఏళ్లలో మీరు ఆమ్ ఆద్మీ పార్టీతో కంపేర్ చేసి చూస్తే వాళ్ళ ఏ ఒక్క చిన్న నాయకుడి మీద ఏ చిన్న ఈగ వాళ్ళని కూడా మొత్తం పార్టీ నిలబడి ప్రెస్ మీట్లు పెట్టి సోషల్ మీడియాలో ఫైట్ చేసి హెల్ నథింగ్ డూయింగ్, మా వాళ్ళు కరెక్ట్ అనే. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఆ మారల్ బ్యాటిల్. నా దగ్గర సోషల్ మీడియా ఆర్మీ లేదండి, నేను ఒక ఒంటరి పక్షిని. నేను బీఆర్ఎస్లో ఉన్న ఒంటరి పక్షినే, బయట కూడా ఇప్పుడు ఒంటరిగానే ఉన్నా. సో ఆ డిఫెన్స్ మెకానిజం లేకుండా పోయేసరికి యూట్యూబ్ ఛానళ్ళు, రెగ్యులర్ వార్తా ఛానళ్ళు, పేపర్లు, ప్రతి ఒక్కరూ ఇక అసలు ఎంత మాట్లాడాలో, ఎంత అన్యాయంగా మాట్లాడవచ్చో ఒక ఆడబిడ్డ మీద అంత మాట్లాడినారు. వాళ్ళందరికీ కూడా ఈ తీర్పు చెంపపెట్టయిందని చెప్పి నేను ప్రబలంగా నమ్ముతున్నా.